డీజిల్ కొరత అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. ఎక్కడ ట్రావెల్ చేసిన సరే నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉందని వినియోగదారులు చెప్తున్నారు. అటువంటిది ఏమీ లేదని, సక్రమంగానే పెట్రోల్ డీజిల్ బంకుల్లో అందుబాటులో ఉందని ఆయా జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోలు డీజిల్ సరఫరాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితి ఏమిటి, ఎందుకు ఈ ప్యానిక్ సృష్టించబడిందని ఆయన అధికారులను ప్రశ్నించారు. నిజానికి అధికారులు చెప్తున్న ప్రకారం పెట్రోలు డీజిల్కు ఎటువంటి కొరత లేదు, అన్ని బంకుల్లోనూ సమృద్ధిగా ఉందని చెప్తున్నారు. అయినా మరి రాష్ట్రంలో 421 పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడ్డాయి అనేది ప్రశ్న. మొత్తం 4510 పెట్రోల్ బంకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల్లోకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్ వస్తున్నట్లు ఆ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. కానీ హెచ్పిసిఎల్ లేదా మిగిలిన పెట్రోళ్ళు సక్రమంగా బంకులకు రావడం లేదనే ఒక ప్రచారం జరుగుతోంది. దాంట్లో నిజమెంతవరకు కూడా ఇంతవరకు అధికారులు అంటే ధృవీకరించలేదు. కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, పెట్రోలు సమృద్ధిగా ఉంది అని చెప్పి మాత్రము చెప్తున్నారు. ఈ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకు ఈ కొరత అనే ఆందోళనలు ఎక్కువ వచ్చాయి? అనవసరంగా ఎక్కువ మొత్తంలో వినియోగదారులు కొనుగోలు చేస్తున్న దానివల్లనే ఈ పరిస్థితి వచ్చిందా, లేదు పెట్రోల్ బంకుల వద్ద ఎందుకు ఇట్లాంటి రద్దీ ఎక్కువగా ఏర్పడింది, నిజంగా భారీగా వినియోగదారులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ యుద్ధం జరుగుతున్న వాతావరణము, హెర్ముజ్ జలసంధి నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ సక్రమంగా రాకపోవడం లేదంటే ఒక 40% క్రూడ్ ఆయిల్ భారతదేశానికి రావాల్సి ఉంది, అక్కడి నుంచి వచ్చే ఆ క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది, అందువల్ల ఇక్కడ పెట్రోలు డీజిలు రేట్లు పెరగడమే కాకుండా సరఫరా కూడా తగ్గింది అనే ఒక ప్రచారం జరుగుతోంది. దాంట్లో వాస్తవం ఎంతో అధికారులు మాత్రము సక్రమంగా ధృవీకరించడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు సమస్యను తీవ్రంగా పరిగణించి కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఆక్వా రంగంలో డ్రమ్ములు పెట్టి కొనుగోలు చేస్తున్నారు పెట్రోల్ డీజిల్, దానిని కొంతవరకు నియంత్రించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సరఫరా లైను సాధారణ స్థాయికి చేరుకున్నప్పటికీ ప్యానిక్ కొనుగోళ్లు కొనసాగుతున్నంత వరకు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే దాదాపు అధికారులైతేనేమి లేదు, వినియోగదారులు ప్రధానంగా ఆటో క్యాబ్ డ్రైవర్లు చెప్తున్న దాని ప్రకారం గతంలో మాకు కనీసం క్యాబ్కు ఒక 2000 రూపాయలకు డీజిల్ కొట్టమంటే కొట్టేవాళ్ళు, ఇప్పుడు 500 కంటే ఎక్కువ కొట్టడం లేదని చెప్పేసి క్యాబ్ డ్రైవర్లు చెప్తున్నారు. డీజిల్ కొరత చాలా బాగా ఏర్పడిందండి. ఎందుకంటే మన శుక్రవారం నుంచి కూడా సడన్గా మధ్యాహ్నం దాకా ఉంది, సడన్గా నిర్ణయించారు. మరి ఎలాగా ఆగింత వెళ్దాం, దీనివల్ల ఆగింత వెళ్దాం, మొత్తం డీజిల్ కొరత మటుకు బాగా ఏర్పడింది. దీనివల్ల రేపొద్దున నిత్యావసర వస్తువులు మొత్తం కూడా రవాణా మొత్తం ఆగిపోయి అట్లా రేట్లు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి గవర్నమెంట్ దీని గురించి తక్షణమే చర్య తీసుకుని ఈ సంక్షోభం నుంచి బయటపడేలాగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అందరూ అనుకూలంగా ఉండేలాగా స్టాక్ విషయంలో కొద్దిగా చర్య తీసుకునేలాగా చేయాలని కోరుతున్నామండి. చాలాసేపు ప్రతి బంకి ఎక్కడే కాదు, స్టేట్లో విజయవాడ నుంచి మేము వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాం. ఎక్కడ ట్రావెల్ చేసిన సరే నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. లిమిట్గా 500, 1000 కొడుతున్నారు. 500 వెయ్యిలో ప్రయాణాలు ఎక్కడ చేస్తామండి. అక్కడ ట్రావెల్స్ కూడా ప్రాబ్లం అవుతుంది మాకు అంతా, అన్ని విధాలు ఇబ్బంది పడిపోతున్నామండి. మినిమం గంట సేపు అయినా, 1-2 గంటలు పడేస్తుంది బొంగులు, ఒక బొంగులు అండి. అది కూడా కొన్ని బొంగులు ఉన్నాయి. ఆల్రెడీ నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏ బొంగులు కూడా స్టాక్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. బయట బ్లాక్లో కొనవలసి వచ్చింది. మాకేం తెలియదు అంటున్నారండి, అంతా ఆన్లైన్. ఇది ఆన్లైన్ వల్ల మాకేం తెలియదు, ఎప్పుడు స్టాక్ ఉంటుంది, ఎప్పుడు ఆపేస్తారు, ఇది కూడా తెలియదు మాకు, మా చేతిలో లేదు అంటున్నారండి. అందరూ ఇబ్బంది పడతారు. మామూలు ప్రతి ఒక్కళ్ళు డీజిల్ వల్ల ప్రతిదీ డీజిల్ వల్ల. ఇప్పుడు డీజిల్ ఆగిపోతే ప్రతిదీ ఆగిపోద్దండి. నిత్యావసర వస్తువులు కానించి, ప్రయాణాల కానించి ప్రతి దానికి డీజిల్ ఆధారం. ఆటో డ్రైవర్లు 300 కంటే మాకు ఎక్కువగా పెట్రోలు పడడం లేదని చెప్తున్నారు. డీజిల్ కొరత అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా డీజిల్ లేదు. మేము కానీ పనికి వెళ్ళకపోతే ఏమో పెళ్ళం మెట్లు పోయించుకోలేము. పనికి వెళ్ళాలంటే దీని మీద ఆధారు. ఈ డీజిల్ లేకపోతే నేను రూపాయలు తెచ్చుకోలేను కదండి.
దానివల్ల డీజిల్ కొరత అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. ఎప్పుడో నేను గంటన్నర నుంచి డీజిల్ లైన్లో నుంచున్నానండి. ఇప్పుడు వరకు టైం ఎంత అయిందో చూడండి సార్. చాలా ఇబ్బందిగా ఉందండి పరిస్థితి అయితే. డీజిల్ అని కానీ పెట్రోల్ అని కానీ ఏది బంకుల దగ్గర దొరకట్లేదండి. ఇలాగైతే సామాన్యులు ఎలా బతుకుతారండి? ఉన్న వాళ్ళకి ఎక్కడికి బయటికి వెళ్ళవలసిన పని లేదు. మనలాంటి వాళ్ళు రోజు బయటికి వెళ్ళకపోతే మాకు రోజు గడవదు. రోజు గడవాలంటే ఇది ఆటో మీద వెళ్ళాలి, ఆటో వెళ్ళాలంటే డీజిల్ కావాలి. ఈ బంకుల దగ్గర ఏమో ఇది పరిస్థితి. వారం రోజుల దాకా లేదు అనుకొచ్చారు. కానీ రియల్గా ఏమైపోతుందంటే వారం రోజుల నుంచి మొత్తానికి ఏ బంకులు బాగా తాళ్ళు కట్టేస్తున్నారని లోన కూడా రాకుండా డీజిల్ లేదని చెప్పేస్తున్నారు బయట నుంచి. అంతే అండి. ఉన్న బంకుల్లో అయితే 200, 300 కొడుతున్నారండి. ఆ 200, 300కి రోజు తిరిగి నేను ఎంత కూలి మంది తెచ్చుకుంటానండి? గంటల ధరపడి నిలవలసి వస్తుందండి. నేను అప్పుడే గంటన్నర అయిందండి నేను ఈ లైన్లో నుంచి. అధికారులు మాత్రం అటువంటిది ఏమీ లేదు, వాళ్ళకి కావాల్సినంత కొడుతున్నాము, కానీ భయంతో వాళ్ళు ఎక్కువ మొత్తంలో డీజిల్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తున్నందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అంత ఎక్కువ అవసరం లేదు, రోజువారీగానే మీరు డీజిల్ పెట్రోల్ను వాడుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఈ విషయం మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆయన మాటలు వింటే అసలు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా పెట్రోల్ కొరతే లేదని, డీజిల్ కొరతే లేదని చెప్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడిని ఎన్టీఆర్ జిల్లా నుంచే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతుంది, కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైనందుకంటే 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్లో చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించేస్తున్నాను, ఈరోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలామంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు, ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. కానీ ఇదే ఐఓసీ డీలరు చెప్తున్న మాట ప్రకారం మా వరకు మేము 18% ఆంధ్రప్రదేశ్లో డీజిల్ను, పెట్రోల్ను సరఫరా చేస్తాం, మిగిలిన కంపెనీలు సక్రమంగా సరఫరా చేస్తే ఈ పరిస్థితి ఉండదని వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రైసిస్ గల కారణాలు ఏమిటంటే ఇన్స్టాగ్రామ్స్ అవనండి, నెక్స్ట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అవనండి. ఫార్మర్స్ కూడా ఈ రైతు వరిగా కూడా ఎక్కువ వర్కులు మొదలైనాయి. రైతు వరి కూడా మొదలైంది, పనులు మొదలెట్టినాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వాలి మనం. కానీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మాకు ఏంటంటే టిన్స్లోను బాటిల్స్లో కొట్టకూడదని ఎప్పటి నుంచో ఉంది ఇన్స్ట్రక్షన్. లోకల్గా ఎంఆర్ఓ గారు కానీ విలేజ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ సర్టిఫికేట్ ఇస్తే మటుకు మేము కంపల్సరీ కొట్టాల్సిందే. టిన్నులో కొడితే వాళ్ళు ట్రాక్టర్లో లోడ్ చేసుకోవటం అవి చేసుకుంటారు. ఈ క్రైసిస్ గల కారణం ఎక్కువ వర్క్ స్టార్ట్ అవటం, లారీ వాళ్ళు కూడా ఎక్కువ ఆయిల్ వాడుతున్నారు, నెంబర్ ఆఫ్ లారీస్ కూడా పెరిగినాయి. నెక్స్ట్ ఏంటంటే కంపెనీ కూడా మాకు టైం టు టైం ఇచ్చిన కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిలో వచ్చింది. రావడం అయితే లేదన్నాను, రావడం వచ్చింది, కానీ ప్రయారిటీ బేస్గా పంపుతున్నారు కంపెనీ వాళ్ళు కూడా. అన్ని కంపెనీ వాళ్ళు కూడా అందరికీ సరిపెడుతున్నారు. ఈ ఓడీలు ఇవ్వకపోవటం, క్రెడిట్ ఇవ్వకపోవటం అది అంతా లేదు అసలు. ఇది వరకు క్రెడిట్ ఇచ్చేవారు కరెక్టే, కానీ మార్చిలో అందరూ క్లియర్ చేస్తారు క్రెడిట్స్. ఏప్రిల్ నుంచి లోడ్స్ పెడుతున్నారు, ఆర్టీజీఎస్ చేస్తున్నారు, లోడ్స్ ఇస్తున్నారు, ప్రయారిటీ బేసిస్గా ఇస్తున్నారు. ఎందుకంటే కొద్ది క్రూషియల్ టైట్ రావడం కరెక్ట్, కానీ అలా అట్ ది సేమ్ టైం కన్జంప్షన్ కూడా అవుతుంది, మోర్ కన్జంప్షన్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ డీజిల్, పెట్రోల్ కొరత ఉంది, లేదా కొరత లేకపోయినా ఉన్నట్టుగా భావించినప్పుడు మరి కొనుగోలు శాతం విపరీతంగా పెరిగింది. ఈ రానున్న 2-3 రోజుల్లో అది సస్టైన్ అయితే పర్వాలేదు, లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పెట్రోల్, డీజిల్ వినియోగదారులు చెబుతున్నారు.